నువ్వు బాగా ఏం చేస్తావురా? ఇది చూడండి భూమిని ఎలా చేస్తుండో, అది కూడా బీచ్ లో. ఏమైనా పనేనా అది? అరే 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 అరే. ఇప్పుడు మీకు చూపిపోతున్నాను గోవాలో ఆఫ్ సీజన్ లో టిటోస్ లైన్ ఎలా ఉంటది. సీజన్ లో టిటోస్ లైన్ ఎలా ఉంటది అనేసి అందరికీ తెలుసు అనమాట. సో పబ్స్ కావచ్చు, సౌండ్, మ్యూజిక్, ఫుల్ రష్, ఇవన్నీ సీజన్ లో ఉంటాయి. బట్ ఆఫ్ సీజన్ లో నేనున్నాను ఇప్పుడు జూలై 20వ తారీఖు అనమాట. మాన్సూన్ సీజన్, వర్షాలు పడుతున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటది ఏంటి, మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా ఉంటాయి అన్ని షాపులు కావచ్చు ఇవన్నీ. సో మనకి నార్మల్ డేస్ లో కూడా టిటోస్ లైన్ లో ఇలానే ఉంటాయి. ఇక చూడండి, స్పెషల్ స్వీట్స్ 5 బాక్స్ 200 అంట. మరి ఏంటో తెలియదు మనకి. అడిగిపోతే ఏముండవు, కొంచెమే ఉంటాయి. టాటోస్ చూసుకోవచ్చండి. ఈ టిటోస్ లైన్ లో టాటోస్ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ టాటోస్, ఇలాంటి షాపింగ్ కావచ్చు, ఇంకా ఇలా ఫుడ్ కావచ్చు. సో ఇవన్నీ మనకి ఈ లైన్ లో దొరుకుతాయి అనమాట. అదే సీజన్ టైంలో మనకి ఫుల్ రష్ ఉంటుంది, ఇలా నడవడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత ఖాళీ ఉందో. ఇలా ఏమైనా ఫుడ్ కావాలంటే తినొచ్చు. ఇక్కడ డామినోస్ కూడా ఉంది అనమాట. మనకి తెలుసు కదా డామినోస్ లో ఎంత తక్కువ ఉంటుందో. సో గోవాలో ఫుడ్స్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డామినోస్ లో తినొచ్చు. చూడండి ఇదంతా పబ్. అదే మనకి నార్మల్గా అయితే డౌన్ టౌన్ పబ్ అనేసి మీకు సీజన్ లో ఫుల్ డీజే కొట్టేసి ఫుల్గా ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే స్మోక్ డెన్ అంట, ఓన్లీ స్మోకర్ కోసమే. ఇది కూడా ఒక పబ్. ఒకప్పుడు ఫుల్ పబ్, బట్ ఇప్పుడు మాత్రం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి. ఇలానే అన్నీ ఇలానే ఉంటాయి. అదండి ఈ లైన్లో అయితే మాత్రం ఇప్పుడు వరకు, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది దగ్గర. ఇప్పటి వరకు ఏ పబ్ ఆన్లో లేదు, ఏ సౌండ్లు రావట్లేదు. సో నేను అప్పుడు చూసినప్పుడు ఏంటంటే బీచ్లో కూడా కొన్ని పబ్స్ ఉన్నాయి అనమాట. అవి ఉన్నాయో లేవో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మాత్రం టిటోస్ లైన్ మాత్రం ఇలాగుంది. అదే సీజన్లో మనకి ఇలా నడవటానికి కూడా ఆప్షన్ ఉండదు, అంత రష్ ఉంటారు. సీజన్లో మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే నా పాత వీడియోస్ చూడవచ్చు. కరెక్ట్గా సీజన్లో జనవరి 1కి 31 న్యూ ఇయర్కి ఎలా ఉంటుందో చూపించాను. నేను నా బైక్ ఇదిగో ఇక్కడ పార్క్ చేశాను. 50 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్కి. ఇక్కడ బైక్ ఎక్కడ పార్క్ చేసినా 50 రూపాయలు పార్కింగ్కి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఎక్కడైనా అంతే ఇంకా. సో అదండి, చూసారు కదా టిటోస్ లైన్. ఇప్పుడు మాత్రం ఎక్కడ మనకి పబ్స్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఆ కల్చర్ కావచ్చు నాన్ సీజన్లో. ఇది కూడా ఈరోజు ఆదివారం. నార్మల్ ఈ రోజే లేకపోతే ఇంక నార్మల్ డేస్ అస్సలు ఉండదు అనమాట. ఈరోజు వీకెండ్ అయినా కూడా ఒక్క పబ్ లేదు, ఒక సాంగ్ లేదు, ఒక సౌండ్ లేదు. 7 అవుతుంది టైం. అలా ఉంటది టిటోస్ లైన్ లో నాన్ సీజన్ లో. సో ఒకసారి బీచ్కి వెళ్దాం, బీచ్ లో చూద్దాం ఎలా ఉంది ఏంటి. కదా టిటోస్ లైన్ ఇలా ఒక స్టాచ్యూ ఉంటది. ఈ ఆపోజిట్ లో ఉండేది పైకి మొత్తం దీన్నే టిటోస్ లైన్ అంటారు. సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటది. దాని తర్వాత ఇటు కూడా ఈ కలంగట్ బీచ్, ఇవన్నీ బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది పోతే ఇదంతా బాగా బీచ్. సో మనం లోపలికి వెళ్దాం బాగా బీచ్ కి. చూసుకుంటే బాగా బీచ్ చూడండి మీరు ఎంత ముందుకు వచ్చిందో. సో ఇది సీజన్, నాన్ సీజన్ కాబట్టి ఇంత ముందుకు వచ్చింది. అదే సీజన్ లో అయితే ఎక్కడో వెనకుంటది బాగా బీచ్. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. జనాలు మాత్రం ఎప్పుడు ఉంటారండి ఇక్కడ, ఆల్వేస్ జనాలు ఉంటారు ఖచ్చితంగా. ఉండకుండా అయితే ఏముండరు. అండ్ ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతున్నాయి, కొన్ని దగ్గర ఇచ్చారు. సో ఉంది హలో అయితే సౌండ్లు వస్తున్నాయి కదా, వెళ్దాం కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం. తాగేసి ఇష్టం వచ్చినట్టు గోళ్ళ మనోళ్ళే, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఎవరు ఉండరు. వేరే వాళ్ళు ఎవరు చేయరు, మనోళ్ళే చేస్తారు. కళ్ళు కలిస్తే తెలుగులోనే మాట్లాడతారు. అటుండదు పరిస్థితి ఇక్కడ బాగా బీచ్లో సీజన్ టైంలో. అండ్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఆ టిటోస్ లైన్లో లేవు కానీ ఇక్కడ మాత్రం ఉన్నాయి. నైట్ అయితే ఫుల్ మనకు కనపడుతుంది, చూపిస్తాను ఉండండి. ఏం చేస్తున్నారా నువ్వు? బాగా ఏం చేస్తారా? ఇది చూడండి భూమిని ఎలా చేస్తుండో, అది కూడా బీచ్ లో. ఏమైనా పనేనా అది? అరే 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 అరే. ఒకసారి వాటర్ వస్తున్నాయి అనమాట పైకి. సో ఉన్నట్టుండి సడన్ గా వస్తున్నాయి ఇక్కడికి.
బీచ్ లో వాటర్ కూడా అక్కడ ఉన్నట్టు ఏం లేవు, ఇక్కడ బాగానే ఉన్నాయి వాటరు. అండ్ వాటర్ మాత్రం పెరిగాయి అనమాట. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడే అక్కడ దాకా వెళ్ళాము, అంటే లోపల అక్కడ వరకు భూమి ఉండేది అనమాట. బట్ ఇప్పుడు ఏం లేదు, సో పైకి ఉన్నాయి అనమాట వాటర్. సో అంటే వాటర్ పెరిగాయి అండ్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి సేమ్. కాకపోతే అంత ఉండవచ్చు, అంత ఉండకపోవచ్చు, కానీ కొంచెం అయితే ఉన్నాయి కదా. ఇంకా ముందుకు వెళ్దాం పదండి, చూద్దాం. బాగా బీచ్ ఆల్వేస్ ఉంటుంది ఇలాగా. వాన కూడా పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఫోటో దిగడానికి ఇలాగ పబ్ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట, వాళ్ళు పబ్లిసిటీ అవుతుంది. సో అలాగా ఇక్కడ ఇలా జనాలు ఉంటారు. బయట చూసుకుంటే వర్షం పడుతుంది ఫుల్గా. సో మనం ఇలా ఒక పబ్లో ఉన్నాం, ఎంజాయ్ చేయటమే. ఇంకా చూసుకుంటే వాన పడుతుంది ఫుల్గా, అయినా కూడా వీళ్ళు కొంతమంది ఇంకా అసలు ఎగురుతూనే ఉన్నారనమాట ఇలాగా. సో అలా ఉంది పరిస్థితి. వాన మాత్రం ఫుల్ పడుతుంది, కానీ బాగా బీచ్లో జనాలు లోపలికి పోవట్లేదు. శాండ్ చూడండి, ప్రాపర్ శాండ్ లో ఉంది బాగా బీచ్ లో అయితే. సో ఇలా ఉంది. వేరే బీచ్ లో అయితే మనకి మట్టి మట్టిగా ఉంది, కానీ ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో, చాలా బాగుంది. సో అదేంటి చూసారు కదా, బాగా బీచ్ లో అలా ఉంది. వర్షం అయితే పడుతుంది ఇక్కడ ఫుల్ గా. సో సీజన్ లో ఉన్నంత మాత్రం లేదు, సీజన్ లో ఉన్నట్టు ఇక్కడ ఇప్పుడు ఉంటది అని నేను అనను. కానీ సీజన్ లో ఒక 60,000, 50,000, 40,000 ఖర్చు అవుతాయి రావడానికి. అదే ఇప్పుడైతే 5,000, 6,000తో రావచ్చు. సో అసలు ఎలాగ 5,000 ఖర్చు అయితే ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఎలా రావాలి, ఎలాగ ఎక్కడ, ఇలా 5,000 గురించి డీటెయిల్ గా వీడియో చేస్తానండి. సో ఆ వీడియోలో చూడండి మీరు మొత్తం. ఇంక నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చేస్తాను అనమాట. 5,000, 6,000లో గోవా ఎలా రావాలి, ఎలా పోవాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి అనేసి. సో అది ఇప్పుడైతే బాగా బీచ్ అయితే అయిపోయింది మనం ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం. ఇంకేం లేదనమాట, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి. అదే బ్యాచ్తో వచ్చుంటే కొంచెం సేపు ఎంజాయ్ చేసేవాళ్ళం. కొంతసేపు ఉన్నాను అక్కడ, ఎంజాయ్ చేశాను. సో ఎనఫ్. నేను వీడియో చేయలేకపోయాను, వీడియో తీయలేకపోయాను, ఇంక అయిపోయింది. సో ఇప్పుడు బైక్ తీసుకొని డైరెక్ట్ నేను హోటల్కి వెళ్ళేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ కొంచెం మంచిగా ఉండేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.